ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 25 డిసెంబర్ 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, అడుగడుగునా శ్రీమతంను అనుసరించటమే అత్యంత ఉన్నతమైన చాట్. ఏ పిల్లలకు శ్రీమతంపై గౌరవం ఉంటుందో వారు మురళి తప్పకుండా చదువుతారు. ప్రశ్న: ఈశ్వరుని పిల్లలైన మిమ్మల్ని ఏ ప్రశ్న ఎవ్వరూ అడగలేరు. జవాబు: మీరు రాజీ ఖుషీగా ఉన్నారా అని ఎవ్వరూ అడగలేరు. ఎందుకంటే మేము సదా రాజీగానే ఉన్నామని అంటారు. పరబ్రహ్మంలో ఉండు తండ్రిని గురించి చింత ఉండేది, వారు లభించరు. ఇక ఏ విషయాన్ని గురించి చింతించాలి? మీకు జబ్బు చేసినా మేము రాజీ ఖుషీగానే ఉన్నామని చెప్తారు. ఈశ్వరుని పిల్లలకు ఏ విషయంలోనూ చింత ఉండదు. వీరిపై మాయ దాడి జరిగిందని తండ్రి గమనించినప్పుడు పిల్లలు రాజీ ఖుషీగా ఉన్నారా అని అడుగుతారు. ఓం శాంతి. తండ్రి అర్థం చేయిస్తున్నారు, శివబాబా తండ్రి, టీచర్, సుప్రీం సద్గురువు కూడా అయ్యారని పిల్లల బుద్ధిలో తప్పకుండా ఉంటుంది. తప్పకుండా ఈ స్మృతిలో ఉంటారు. ఈ స్మృతి ఎప్పుడూ ఎవరూ నేర్పించలేరు. కల్పకల్పం ఆ తండ్రియే వచ్చి నేర్పిస్తారు. వారు జ్ఞానసాగర్లు, పతిత పావన్లు. జ్ఞానం మూడవ నేత్రం, దివ్యబుద్ధి లభించినప్పుడు మాత్రమే అర్థం చేయిస్తారు. పిల్లలు అర్థం చేసుకున్న తండ్రినే మర్చిపోతే మరి టీచర్, గురు ఎలా గుర్తుకొస్తారు? మాయ చాలా శక్తివంతమైనది. అది తండ్రి 3 రూపాలను కూడా మర్పింపచేస్తుంది. మేము ఓడిపోయామని చెప్తారు. వాస్తవానికి అడుగడుగున 16 రెట్లు ఉంటుంది. కానీ ఓడిపోతే 16 రెట్లు ఎలా లభిస్తుంది? దేవతలకు మాత్రమే పద్మంను గుర్తుగా ఇస్తారు. ఇది ఈశ్వర్య చదువు, మానవుల చదువు ఎప్పుడూ ఇలా ఉండదు. భలే దేవతలు మహిమ చేయబడతారు, కానీ అత్యంత ఉన్నతమైన వారు ఒక్క తండ్రి మాత్రమే. పోతే వారి గొప్పతనం ఏమిటి? ఈరోజు గాడిద పని, రేపు రాజరికం. ఇప్పుడు మీరు పురుషార్థం చేసి ఇలా తయారవుతూ ఉన్నారు. ఈ పురుషార్థంలో చాలామంది ఫెయిల్ అవుతారని మీకు తెలుసు. జ్ఞానమేమో చాలా సులభం, అయినా చాలా కొంతమంది మాత్రమే ఉత్తీర్ణులు అవుతారు. ఎందుకు? మాయ మాటి మాటికి మరిపింప చేస్తుంది. తండ్రి చాట్ పెట్టమంటారు, కానీ చాట్ రాయలేకపోతారు. చాలా తక్కువగా రాస్తారు. ఒకవేళ రాసినా అప్పుడప్పుడు ఉన్నతంగా, అప్పుడప్పుడు కనిష్టంగా ఉంటుంది. అడుగడుగునా శ్రీమతంను అనుసరించువారు చాట్ అత్యంత ఉన్నతంగా ఉంటుంది. పాపం, ఈ పిల్లలకు సిగ్గు వస్తూ ఉండవచ్చని తండ్రి భావిస్తారు. లేకుంటే శ్రీమతంను అమల్లో ఉంచాలి. అతి కష్టం మీద 1-2% మాత్రమే రాస్తారు. శ్రీమతంపై అంతగా గౌరవం లేదు. మురళి లభిస్తున్నా చదవరు. తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేసి స్వర్గానికి యజమానులుగా అవ్వండి. ఇందులో తండ్రి వచ్చేశారు, చదివించే టీచర్ కూడా వచ్చేశారు, సద్గతి దాత కూడా వచ్చేశారు. చిన్న చిన్న పదాలలో పూర్తి జ్ఞానమంతా వచ్చేస్తుంది. జ్ఞానాన్ని రివైజ్ చేసుకునేందుకు మీరు ఇక్కడకు వస్తారు. భలే తండ్రి కూడా ఇదే అర్థం చేయిస్తారు. ఎందుకంటే మేము మర్చిపోతామని స్వయంగా మీరే చెప్తారు. అందుకే రివైజ్ చేసుకునేందుకు ఇక్కడికి వస్తారు. భలే కొందరు రివైజ్ కూడా చేస్తారు, అయినా రివైజ్ అవ్వదు. అదృష్టంలో లేకుంటే పురుషార్థం కూడా ఏం చేస్తారు? పురుషార్థం చేయించేవారైతే ఒక్క తండ్రి మాత్రమే. ఇందులో పాస్ చేయించేందుకు ఎవ్వరిపైనా ప్రత్యేకమైన శ్రద్ధ కూడా ఉండచాలదు. ఆ చదువులు అయితే ఎక్కువగా చదివించేందుకు టీచర్ను పిలుస్తారు. వీరైతే అదృష్టాన్ని తయారు చేసేందుకు అందర్నీ ఒకే రకంగా చదివిస్తారు. ఒక్కొక్కరిని వేరువేరుగా ఎంతవరకు చదివిస్తారు? ఎంతమంది పిల్లలున్నారు? ఆ చదువులో ఎవరైనా గొప్పవారి పిల్లలుంటే అదనంగా కూడా చదువు చెప్తామని ఆఫర్ చేస్తారు. డల్గా ఉన్నాడని టీచర్కు తెలుసు. అందువల్ల చదివించే వారిని స్కాలర్షిప్ పొందేందుకు యోగ్యులుగా చేస్తాడు. కానీ ఈ టీచర్ అలా చేయరు. వీరు అందరినీ ఒకే విధంగా చదివిస్తారు. ఎక్స్ట్రా పురుషార్థం అనగా టీచర్ ఏదైనా కృప చూపటం, డబ్బు కూడా తీసుకుంటాడు. ప్రత్యేకంగా సమయం తీసుకుని చదివిస్తారు. దీనివల్ల వారు బాగా చదివి తెలివిగలవారిగా అవుతారు. ఈ తండ్రి అయితే అందరికీ మన్మనా భవ
అను ఒకే మహామంత్రంను ఇస్తున్నారు. అంతే. తండ్రి ఒక్కరు మాత్రమే పతిత పావనులు. వారు స్మృతి ద్వారానే మనం పావనంగా అవుతాము. అది పిల్లలైన మీ చేతుల్లోనే ఉంది. ఎంతగా స్మృతి చేస్తారో అంత పావనంగా అవుతారు. పూర్తి ఆధారమంతా ప్రతి ఒక్కరి పురుషార్థంపై ఉంది. వారు తీర్థయాత్రలకు వెళ్తారు. ఒకరిని చూచి ఒకరు వెళ్తూ ఉంటారు. పిల్లలైన మీరు కూడా చాలా యాత్రలు చేశారు. అయినా ఏమైంది? ఇంకా క్రిందకే పడిపోతూ వచ్చారు. యాత్ర ఎందుకు చేస్తారో, దానివల్ల ఏం లభిస్తుందో ఏమీ తెలియదు. ఇప్పుడు మీది స్మృతి యాత్ర. మన్మనా భవ అనే ఒకే అక్షరం ఉంది. ఇప్పుడు మీది అనాది యాత్ర. వారు కూడా మేము అనాది కాలం నుండి ఈ యాత్రలు చేస్తూ వచ్చామని అంటారు. కల్పకల్పం మేము ఈ యాత్ర చేస్తున్నామని ఇప్పుడు మీరు జ్ఞానసహితంగా చెప్తారు. ఈ యాత్రను స్వయం ఖుదా అయిన తండ్రే వచ్చి నేర్పిస్తున్నారు. ఆ యాత్రల్లో ఎన్నో ఎదురు దెబ్బలు తింటారు. అచ్చట ఎంతో గోల ఉంటుంది. ఇది డెడ్ సైలెన్స్ యాత్ర. ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. దీని ద్వారానే పావనంగా అవ్వాలి. మీకు ఆ తండ్రి సత్యమైన ఆత్మీక యాత్ర నేర్పించారు. ఆ యాత్రలైతే మీరు జన్మాంతరాలుగా చేస్తూనే వచ్చారు. నలువైపులా తిరిగాము, అయినా భగవంతునికి దూరంగానే ఉన్నామని అంటారు. యాత్రల నుండి వచ్చి మళ్లీ వికారాలలో పడిపోతే లాభమేమిటి? ఎప్పుడు తండ్రి వచ్చారో అప్పుడది పురుషోత్తమ సంగం యుగమని పిల్లలకు తెలుసు. తండ్రి వచ్చి ఉన్నారని ఒకానొక రోజు అందరూ తెలుసుకుంటారు. చివరికి భగవంతుడు ఎలా లభిస్తాడు? ఇది ఎవ్వరికీ తెలియదు. కొంతమంది అయితే కుక్కలో పిల్లిలో దొరుకుతారని భావిస్తారు. వీటన్నిటిలో భగవంతుడు లభిస్తాడా? ఇది ఎంత పెద్ద అసత్యం! అసత్య భోజనం, అసత్య పానీయం, అసత్యమైన రాత్రిని గడుపుట. అందుకే ఇది అసత్యఖండం. సత్యఖండం అని స్వర్గంను అంటారు. భారతదేశమే స్వర్గంగా ఉండేది. స్వర్గంలో అందరూ భారతదేశవాసులే ఉండేవారు. ఈరోజు ఆ భారతదేశవాసులే నరకంలో ఉన్నారు. మనం తండ్రి ద్వారా శ్రీమతంను తీసుకుని భారతదేశంను మళ్లీ స్వర్గంగా చేస్తున్నామని మధురాతి మధురమైన పిల్లలకు తెలుసు. అప్పుడు భారతదేశంలో ఇతరులెవ్వరూ ఉండరు. మొత్తం విశ్వమంతా పవిత్రమైపోతుంది. ఇప్పుడు లెక్కలేనన్ని ధర్మాలున్నాయి. తండ్రి వృక్ష జ్ఞానమంతా వినిపిస్తున్నారు. మీరే దేవతలుగా ఉండి తర్వాత వైశ్యులు శూద్రులుగా అయ్యారు. ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యారని తండ్రి మీకు మళ్ళీ స్మృతినిప్పిస్తున్నారు. ఈ విషయం సన్యాసులు, ఉదాసీనులు, విద్వాంసులు ద్వారా ఎప్పుడైనా విన్నారా? హంసో అను పదానికి అర్థంను తండ్రి ఎంతో సహజం చేసి వినిపిస్తున్నారు. హంసో అనగా నేను ఆత్మను, ఈ విధంగా చక్రంలో తిరిగాను అని అర్థం. వారు హం ఆత్మ, సో పరమాత్మ, పరమాత్మ సో హం ఆత్మ, ఆత్మనే పరమాత్మ, పరమాత్మనే ఆత్మ అని చెప్తారు. హంసో ఆత్మ అనుదానికి అర్థం ఏ ఒక్కరికి తెలియదు. తండ్రి చెప్తున్నారు, ఈ హంసో మంత్రం సదా బుద్ధిలో జ్ఞాపకం ఉంచుకోండి. లేకుంటే చక్రవర్తి రాజులుగా ఎలా అవుతారు? వారికి 84 జన్మల చక్రం అర్థం కూడా తెలియదు. సతో ప్రధానము, సతో రజో తము, సూర్యవంశం చంద్రవంశం అని భారతదేశ ఉత్థాన పతనాలకే గాయనముంది. ఇప్పుడు పిల్లలైన మీకు సర్వము తెలిసిపోయింది. ఒక్క బీజరూపు తండ్రిని మాత్రమే జ్ఞానసాగరుడని అంటారు. వారు ఈ సృష్టి చక్రంలో రారు. అలా అని ఆత్మలైన మనమే పరమాత్మగా అవుతామని కాదు. తండ్రి మన సమానంగా జ్ఞాన సంపన్నులుగా చేస్తారు. తన సమానం గాడ్గా చేయరు. ఈ విషయాలను బాగా అర్థం చేసుకోవాలి. అప్పుడే బుద్ధిలో చక్రం తిరుగుతూ ఉంటుంది. మనం 84 జన్మల చక్రంలో ఎలా వస్తామో మీరు బుద్ధి ద్వారా అర్థం చేసుకుంటారు. దీనిలో సమయము, వర్ణము, వంశావళి మొదలైనవన్నీ వచ్చేస్తాయి. ఈ జ్ఞానం ద్వారానే అత్యంత ఉన్నతంగా అవుతారు. జ్ఞానం అంటే ఇతరులకు కూడా ఇస్తారు. ఆ పాఠశాలలో పరీక్షలు జరిగినప్పుడు పేపర్ మొదలైనవి రాయిస్తారు. పరీక్షా పేపర్ విదేశాల నుండి వస్తుంది. విదేశాల్లో చదివే వారిలో కూడా ఎవరైనా పెద్దవారు, విద్యాశాఖ మంత్రి మొదలైన వారు చెక్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మీ పేపర్లు ఎవరు చెక్ చేస్తారు? మీ పేపర్లు మీరే చెక్ చేసుకుంటారు.
మీరు ఎలా కావాలనుకుంటే అలా అవ్వండి. బాగా చదువుకుని ఏ పదవి కావాలంటే ఆ పదవిని తండ్రి నుండి తీసుకోండి. తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో, ఇతరులకు ఎంత సేవ చేస్తారో అంతే ఫలితం లభిస్తుంది. వారికి సేవ చేయాలనే చింత ఉంటుంది. రాజధాని స్థాపన అవుతున్నదని, కావున ప్రజలు కూడా కావాలనే చింత ఉండిన వారు సేవ కూడా చేస్తారు. అక్కడ మంత్రులు మొదలైన వారి అవసరమే ఉండదు. ఇక్కడైతే తెలివి తగ్గిపోయినప్పుడు మంత్రుల అవసరం ఉంటుంది. బాబా, మా వద్ద ధనముంది, ఏం చేయమంటారు? వ్యాపారం ఎలా చేయాలి అని తండ్రిని సలహా అడుగుతారు. తండ్రి చెప్తున్నారు, ఈ ప్రపంచంలోని వ్యాపారాదుల సంగతి ఇక్కడకు తీసుకురాకండి. ఎవరైనా చాలా వ్యాఖ్యలపడి ఉంటే కొద్దిగా ధైర్యం చెప్పేందుకు తెలుపుతారు. కానీ ఇది నా పని కాదు. మిమ్మల్ని పతితుల నుండి పావనంగా చేసి విశ్వానికి యజమానులుగా చేయటమే నా కర్తవ్యం. మీరు తండ్రి నుండి శ్రీమతం సదా తీసుకుంటూ ఉండాలి. ఇప్పుడేమో అందరిది అసురీ మతమే. అక్కడ ఉండేది సుఖధామం. అక్కడ రాజీ ఖుషీగా ఉన్నావా, ఆరోగ్యం బాగుందా అని ఎప్పుడు అడగరు. ఇలా అడిగేది ఇక్కడ మాత్రమే. అక్కడ ఇలా అడగనే అడగరు. ఈ పదాలే ఉండవు. దుఃఖధామంలోని ఏ పదము అక్కడ ఉండదు. కానీ పిల్లల్లో మాయ ప్రవేశించినందున తండ్రి పిల్లలు బాగా రాజీ ఖుషీగా ఉన్నారా అని అడుగుతూ ఉంటారు. మనుషులు అక్కడి పదాలను అర్థం చేసుకోలేరు. ఎవరైనా అడిగితే మేము ఈశ్వరుని పిల్లలము, మమ్మల్ని క్షేమ సమాచారాలు అడిగే పనే లేదు అని చెప్తారు. పరబ్రహ్మంలో ఉండే తండ్రిని గురించిన చింత ఉండేది. ఇప్పుడు వారు లభించారు. ఇప్పుడు ఇంకేం చింత ఉంది? మనం ఎవరి పిల్లలము అని ఎల్లప్పుడూ గుర్తుండాలి. బుద్ధిలో జ్ఞానమంతా ఉంది. మనం పావనమైనప్పుడు యుద్ధం మళ్లీ ప్రారంభమవుతుంది. మిమ్మల్ని తప్పకుండా క్షేమ సమాచారాలు అడుగుతారు. మేము సదా రాజీగా ఉన్నామని మీరు చెప్తారు. అస్వస్థగా ఉన్న మీరు రాజీగానే ఉంటారు. తండ్రి స్మృతిలో ఉంటే ఇక్కడ స్వర్గం కంటే ఎక్కువ రాజీగా ఖుషీగా ఉంటారు. స్వర్గ చక్రవర్తి పదవినిచ్చే తండ్రి లభించారు. మనల్ని ఎంతో యోగ్యులుగా తయారు చేస్తారు. మనకు ఇక దేని గురించి చింత ఉండదు. ఈశ్వరుని పిల్లలు దేని కొరకు చింతించాలి? అక్కడ దేవతలకు కూడా చింత ఉండదు. దేవతల కంటే ఉన్నతమైన వారు ఈశ్వరుడు. కనుక ఈశ్వరుని పిల్లలకేం చింత ఉంటుంది? బాబా మనల్ని చదివిస్తున్నారు. బాబా మన టీచరు, సద్గురువు కూడా అయ్యారు. బాబా మనపై కిరీటం ఉంచుతారు. దీనిని ఆంగ్లంలో క్రౌన్ ప్రిన్స్ అని అంటారు. తండ్రి కిరీటాన్ని పిల్లలు ధరిస్తారు. సత్యుగంలో సుఖమే సుఖం ఉంటుందని మీరు అర్థం చేసుకోగలరు. అక్కడకు వెళ్ళినప్పుడు ఆ సుఖంను ప్రాక్టికల్గా పొందుతారు. అది మీకు మాత్రమే తెలుస్తుంది. సత్యుగంలో ఏమవుతుంది? ఈ శరీరాన్ని వదిలి మేము అచ్చటకు వెళ్తాము. ఇప్పుడు మిమ్మల్ని తండ్రి ప్రాక్టికల్గా చదివిస్తున్నారు. మనం సత్యంగా స్వర్గంలోకి వెళ్తామని మీకు తెలుసు. ఫలానా వారు స్వర్గస్థులయ్యారని వారంటారు. కానీ వారికి స్వర్గం అంటే ఏమిటో, నరకం అంటే ఏమిటో తెలియదు. కల్పం ఆయు లక్షల సంవత్సరాలని రాసేశారు. జన్మాంతరాలు ఈ జ్ఞానం వింటూ వింటూ క్రింద పడుతూనే వచ్చారు. ఇప్పుడు మనం ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చి క్రింద పడ్డామో ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. సత్యుగం నుండి క్రింద పడుతూనే వచ్చారు. ఇప్పుడు మనం ఈ పురుషోత్తమ సంగం యుగానికి చేరుకున్నాము. కల్పకల్పం తండ్రి మనల్ని చదివించేందుకు వస్తారు. తండ్రి వద్ద మీరు ఉంటారు కదా, వారే మన సత్యమైన సద్గురు. వారు ముక్తి జీవన్ముక్తులకు మార్గం తెలుపుతున్నారు. ఈ బాబా కూడా ఎలా నేర్చుకుంటున్నారో అలా వారిని చూచి పిల్లలైన మీరు కూడా నేర్చుకుంటారు. అడుగడుగున జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. మనసా వాచా కర్మణ చాలా శుద్ధంగా ఉండాలి. ఆంతరికంలో మురికి ఏమాత్రమూ ఉండరాదు. మాటిమాటికి తండ్రిని పిల్లలు మర్చిపోతారు. తండ్రిని మర్చిపోయినందున తండ్రి శిక్షణలు కూడా మర్చిపోతారు. మనం విద్యార్థులమని కూడా మర్చిపోతాము. స్మృతి చాలా సులభమైనది. తండ్రి స్మృతిలోనే చమత్కారం ఉంది. ఇటువంటి చమత్కారాన్ని మరే తండ్రి నేర్పించలేరు. ఈ చమత్కారం ద్వారానే తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు. శివబాబా బ్రహ్మ ద్వారా ఆది సనాతన దేవీ దేవతా ధర్మం స్థాపన చేశారని పిల్లలైన మీకు తెలుసు. ఏ ధర్మం?
సత్య త్రేతాయుగాల్లో ఉంటుందో అది అర్ధకల్పం వరకు నడుస్తుంది. తర్వాత ఇతర ధర్మాల వారు వృద్ధి చెందుతారు. ఉదాహరణకి మొట్టమొదట యేసుక్రీస్తు వచ్చినప్పుడు చాలా కొద్ది మందే ఉండేవారు. సంఖ్య ఎక్కువైనప్పుడు రాజ్యపాలన చేశారు. క్రిస్టియన్ ధర్మం ఇప్పటి వరకు వృద్ధి చెందుతూనే ఉంది. క్రీస్తు ద్వారా మేము క్రైస్తవులుగా అయ్యామని వారికి తెలుసు. నేటి నుండి 2000 సంవత్సరముల క్రితం యేసుక్రీస్తు వచ్చాడు. ఇప్పుడు వృద్ధి చెందుతూ ఉంది. మేము క్రీస్తుకు చెందిన వారమని క్రైస్తవులు చెప్తారు. మొదట ఒక్క యేసుక్రీస్తు వచ్చారు. తర్వాత వారి ధర్మస్థాపన జరుగుతుంది. వృద్ధి జరుగుతూ ఉంటుంది. ఒకరి నుండి ఇద్దరు, ఇద్దరి నుండి నలుగురు, తర్వాత ఇలానే వృద్ధి అవుతూ పోతుంది. ఇప్పుడు క్రైస్తవ ధర్మ వృక్షం ఎంత పెద్దదిగా అయిందో చూడండి. పునాది దేవీ దేవతా వంశం. అందుకే బ్రహ్మను గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారు. కానీ మనం పరంపిత పరమాత్మ శివుణ్ణి డైరెక్ట్ పిల్లలమని భారతవాసులు మర్చిపోయారు. క్రైస్తవులకు కూడా ఆదిదేవుడు ఉండి వెళ్ళారు. ఈ మానవ వంశావళి వారిదే అని తెలుసు. పోతే వారు తమ క్రీస్తునే ఒప్పుకుంటారు. క్రైస్తవులు యేసుక్రీస్తును, బౌద్ధులు బుద్ధుని తండ్రి అని భావిస్తారు. వంశావళి కదా. ఎలాగైతే క్రీస్తు స్మృతి చిహ్నం క్రిస్టియన్ దేశంలో ఉందో అలా పిల్లలైన మీరు ఇక్కడ తపస్సు చేశారు కనుక మీ స్మృతి చిహ్నం కూడా ఇక్కడే ఆబులో ఉంది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, డెడ్ సైలెన్స్ను అనుభవం చేసే సత్యమైన ఆత్మీక యాత్ర చేయాలి. హంసో మంత్రంను సదా గుర్తుంచుకుంటే చక్రవర్తి రాజులుగా అవుతారు. సెకండ్ పాయింట్, మనసా వాచా కర్మన చాలా శుద్ధంగా ఉండాలి. ఆంతరికంలో ఎలాంటి అపవిత్రత ఉండరాదు. అడుగడుగునా అప్రమత్తంగా ఉండాలి. శ్రీమతంను గౌరవించాలి. వరదానము, నిరహంకారత గుణాన్ని ధారణ చేసి అందరికీ సుఖంనిచ్చే సుఖదేవ సుఖస్వరూప భవ. మహానాత్మలైన మీ గుర్తు నిరహంకారత. ఎంత నిరహంకారులుగా అవుతారో అంత సర్వుల ద్వారా గౌరవం ప్రాప్తిస్తుంది. ఎవరైతే నిరహంకారులుగా ఉంటారో వారు అందరికీ సుఖంనిస్తారు. ఎక్కడకు వెళ్ళినా ఏ పని చేసినా అది సుఖంనిచ్చేదిగా ఉంటుంది. కనుక ఎవరు మీ సంబంధ సంపర్కంలోకి వచ్చినా వారు సుఖంను అనుభూతి చేయాలి. అందుకే బ్రాహ్మణాత్మలైన మీకు సుఖసాగరుని పిల్లలు సుఖస్వరూపులు, సుఖదేవులు అని మహిమ ఉంది. కనుక అందరికీ సుఖంనిస్తూ సుఖం తీసుకుంటూ నడవండి. ఎవరైనా మీకు దుఃఖంనిచ్చినా మీరు తీసుకోరాదు. స్లోగన్, ఎవరైతే ఆత్మాభిమానిగా ఉంటారో వారే అందరికంటే గొప్ప జ్ఞానీలు. అచ్చా, ఓం శాంతి.